హాయ్ గైస్, లాస్ట్ క్లాస్లో కన్వర్షన్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ క్లాస్లో కాట్లిన్ ఫ్లోలో స్టేట్మెంట్స్, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు కాట్లిన్ ఇఫ్ ఎల్ ఎక్స్ప్రెషన్స్లో డెసిషన్ మేకింగ్ ఈజ్ ప్రోగ్రామింగ్ ఈజ్ సిమిలర్ టు డెసిషన్ మేకింగ్ ఇన్ రియల్ లైఫ్. ఇక్కడ మనం ఏమేమైతే డెసిషన్స్ ప్రోగ్రాంలో తీసుకుంటామో ఆ డెసిషన్స్ అన్నీ సిమిలర్గా మన రియల్ లైఫ్లో జరిగేటివే కదా. ఒక రియల్ లైఫ్లో ఏమైతే అనుకుంటున్నామో మనం ప్రోగ్రామింగ్గా అలాగే కదా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్సే కదా అడుగుతారు. ప్రోగ్రామింగ్లో కానీ దేంట్లో అయినా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఎలాగ ఎగ్జిక్యూట్ చేస్తారు ఇది అని చెప్పి ఇక్కడ ఏమంటే ఇఫ్ ఎల్ ఎక్స్ప్రెషన్స్లో జస్ట్ మనం ఎలాగ ప్రోగ్రామ్ని కండిషన్స్, స్టేట్మెంట్స్, అది ట్రూ అయితే నెక్స్ట్ ఏమవుతుంది, ట్రూ కాకపోతే ఫాల్స్ వస్తే ఏ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము, ఇలా మొత్తం మనకి క్లారిటీగా చెప్పడానికి ఇప్పుడు కాట్లిన్ ఇఫ్ ఎల్స్ ఎక్స్ప్రెషన్స్లో టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ కూడా చూద్దాం. ఇన్ ప్రోగ్రామింగ్ టు ఏ సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ నీడ్ టు బి ఎగ్జిక్యూట్ విచ్ సమ్ కండిషన్ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఇక్కడేమంటే బ్లాక్ స్టేట్మెంట్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ మాత్రమే ఫుల్ఫిల్ చేయగలుగుతాయి, అన్ని ఎక్స్ప్రెషన్స్ ఫుల్ఫిల్ చేయలేవు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజెస్ కంట్రోల్ స్టేట్మెంట్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సర్టైన్ కండిషన్. ఇక్కడ మనము కంట్రోల్ స్టేట్మెంట్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ప్రోగ్రామ్ని ఒక ఫ్లోలో, అంటే దీని తర్వాత ఇదే రావాలి, అంటే ఈ కండిషన్ తర్వాత ఇంకొక కండిషన్ వర్క్ అవ్వాలి, ఇలాగ ఫ్లోలో పోవడానికి యూజ్ చేస్తాము. If the condition is true, then it enters into the condition block and execute the instructions. ఇదేం చేస్తుంది, ఒక కండిషన్ అనేది ట్రూ అయిపోతే నెక్స్ట్ ఏ కండిషన్ వస్తుంది. ఇప్పుడు ఫాల్స్ అయిందనుకో అప్పుడు ఫాల్స్ స్టేట్మెంట్ అనేది అవుట్పుట్లో ఎగ్జిక్యూట్ చేయలేము. అదే ట్రూ వచ్చిందనుకో ఆ ట్రూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయబడతాం బ్లాక్ కండిషన్స్లో. ఇక్కడ 4 టైప్స్ ఉన్నాయి. ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్, ఇఫ్ లాడర్ ఎక్స్ప్రెషన్, నెస్టెడ్ ఇఫ్ ఎక్స్ప్రెషన్. మనము ఈ క్లాస్లో ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చూద్దాము. నెక్స్ట్ క్లాస్లో ఇఫ్ ఎల్స్, ఇఫ్ లాడర్, నెస్టెడ్ ఇఫ్ చూద్దాం. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్లు ఏమంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై వెదర్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆర్ నాట్. ఇఫ్ ఏ కండిషన్ is true, then only statement or block of statement will be executed, otherwise it fails to execute. ఇక్కడ ఏమంటే ఒక బ్లాక్లో ఏమంటే స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేస్తాం. ఏదైనా ఎగ్జిక్యూట్ చేసినా ఎగ్జిక్యూట్ చేయకపోయినా, ఒక స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేసా ఎగ్జిక్యూట్ చేయకపోయినా కండిషన్ అనేది ఏమవ్వాలంటే ట్రూ అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే బ్లాక్ స్టేట్మెంట్ అనేది ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. అదే ఇక్కడ ఫాల్స్ వచ్చిందనుకో అప్పుడు ఇదేమైపోతుందంటే ఫాల్స్, ఇప్పుడు ట్రూ వచ్చిందనుకో ఒక స్టేట్మెంట్లో కండిషన్ అనేది ట్రూ అయిందనుకో అప్పుడు కోడ్ అనేది రన్ అవుతుంది, అంటే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఒకవేళ ఆ కోడ్ అనేది ఫాల్స్ అయిందనుకో మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఉండదు, అప్పుడు అదేమైపోతుంది, ఫెయిల్స్ అయిపోతుంది, ఆ స్టేట్మెంట్ అనేది ఫెయిల్స్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సింటాక్స్ ఏమంటే ఇఫ్ కండిషన్, ఇఫ్ ఒకటే మనం ఇక్కడ ఏం తీసుకుందాం ఇఫ్. ఇక్కడ ఇఫ్లో మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే ఏమైతే కండిషన్ తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ కండిషన్ని. ఇక్కడ ఫ్లో చార్ట్ చూద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, కండిషన్ చూస్తాం. కండిషన్ అనేది ట్రూ అయితే ఇఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది అనుకో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఏమైపోతుంది డైరెక్ట్గా ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు వేరియబుల్ ఏ వచ్చి 3 తీసుకున్నా. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఇక్కడ ఏ అని ఏమనుకున్నాం గ్రేటర్ దాన్ 0 ఉండాలి. అప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుతుందా కాదా, అవుతుంది. నేనేం ప్రింట్ చేయాలనుకుంటున్నా అంటే ఎస్ నెంబర్ ఈజ్ పాజిటివ్, ఇచ్చిన నెంబర్ అనేది పాజిటివ్లో ఉంది అని చెప్పి ప్రింట్ చేయాలనుకుంటాను. సో ఇక్కడ ఏం ప్రింట్ అయింది, ఇక్కడ కండిషన్ అనేది ట్రూ అయింది. ఓకేనా, వాళ్ళు ఇచ్చిన ఇఫ్ కండిషన్లో ఏ కండిషన్ ఇచ్చారో ఆ కండిషన్ ట్రూ అయింది. నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటానో ఆ వాల్యూ ఇక్కడ అవుట్పుట్గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్. అండ్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ contains 2 blocks of state. If statement is used to execute the block of code when the condition becomes true, and else statement is used to execute a block of code when the condition becomes false. ఇఫ్ ఎల్స్లో ఏమంటే ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం, ఎల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇందులో 2 బ్లాక్స్ యూజ్ చేస్తాం, కానీ ఇఫ్ స్టేట్మెంట్లో ఓన్లీ 1 బ్లాక్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్లో ఏమవుతుందంటే కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిందనుకో ఇఫ్లో ట్రూ అవుతుంది, కండిషన్ అనేది బికమ్స్ ట్రూ అవుతుంది.
ఒకవేళ ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్లో మనకి ఫాల్స్ అయిపోయింది అనుకో ఎల్స్ యూజ్ చేసుకొని ట్రూ అవుతాం, అంటే మన కోడ్ అనేది ట్రూ అయ్యే వరకు యూజ్ చేస్తాం ఎల్ స్టేట్మెంట్ అనేది. ఓకేనా, ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. ఇఫ్ కండిషన్, ఫస్ట్ ఇఫ్ చూస్తాం, అంటే ఆ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో మనం ఎల్స్ యూజ్ చేయము. ఇప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది అనుకో ఎల్స్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ ఏమంటే ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ రాశాను అనుకో, సెకండ్ లైన్లో ఇఫ్ కండిషన్లో ఫాల్స్ అయిందనుకో ఎల్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తా ట్రూ అవుతుందా కాదని చూస్తా. ఒకవేళ ట్రూ కాదనుకో మళ్ళీ ఎల్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ట్రూ అయ్యే వరకు, అంటే కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లో చార్ట్ చూద్దాం. ఇక్కడ స్టార్ట్ చేసి కండిషన్ చూస్తాం, ఫాల్స్ అయిందనుకో ఎల్స్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ట్రూ అయిందనుకో ఇఫ్ కోడ్ అనేది వచ్చేసి నెక్స్ట్ ఆటోమేటిక్గా ఎల్స్ కోడ్ అనేది వర్క్ అవ్వదు. సో ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్గా ఎగ్జిట్ అయిపోతుంది. ప్రోగ్రామ్ చూద్దాం, దానికి ఎగ్జాంపుల్. ఇప్పుడు వేరియబుల్ ఏ వచ్చి 5 తీసుకున్నా, వేరియబుల్ బి వచ్చి 10 తీసుకున్నా, ఇఫ్ స్టేట్మెంట్ తీసుకున్నా, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అన్న, ప్రింట్ నెంబర్ 5 ఈజ్ లార్జర్ దాన్ 10. 5 అనేది 10 కంటే పెద్దదా, సో 10 కంటే పెద్దది అని చెప్పి ప్రింట్ చేశా కండిషన్లో. నెక్స్ట్ ఏం చేసా ఎల్ స్టేట్మెంట్ చేసుకున్నా, ప్రింట్ ఎల్ఎన్ నెంబర్ 10 ఈజ్ లార్జర్ దెన్ 5. ఇక్కడ ఏం చేసా 10 అనేది 5 కంటే పెద్దది అని చేసా. ఇక్కడ కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది. సో నెక్స్ట్ ఏమైంది ఎల్ స్టేట్మెంట్ తీసుకొని కండిషన్ అనేది ట్రూ అయింది. సో అప్పుడు ఇదేమవుతుంది ఎల్ స్టేట్మెంట్లో ఉన్నది మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఈ కండిషన్ ఇందులో ఉన్న మాత్రమే ఏమైతే ఇచ్చాము ఎల్ స్టేట్మెంట్లో అది మాత్రమే ప్రింట్ అవుతుంది, ఎందుకు ట్రూ అవుతుంది కాబట్టి. ఇక్కడ నెంబర్ ఈజ్ లార్జర్ దాన్ 5 అనేది 10 కంటే పెద్దది అని చెప్తున్నా. 5 పెద్దదా 10 పెద్దదా, 10 కదా పెద్దది. సో అప్పుడు 5 అనేది చిన్నది. అప్పుడు ఇక్కడ ఏం అవ్వాలి స్మాలర్ అని ఇచ్చింటే ఈ వరకే ప్రోగ్రామ్ అనేది వచ్చింటుంది, ఈ 4 లైన్స్ దా ఎగ్జిక్యూట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది గ్రేటర్ దాన్ అన్నారు, 5 కంటే 10 అనేది 5 అనేది 10 కంటే పెద్దది అన్నారు. సో రాంగ్, ఇక్కడ 10 అనేది 5 కంటే పెద్దది అన్నారు. సో ఇది రైట్, కాబట్టి ఈ వాల్యూని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. ఇఫ్ ఎల్స్ మధ్య ఏం డిఫరెన్స్ లేదు. ఇఫ్ అంటే కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అయ్యింది, ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే అలాగే ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇఫ్ ఎల్స్లో ఏమంటే ఇఫ్ అనే కండిషన్లో ఫాల్స్ అయిపోతే నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్లో అది ట్రూ అయ్యే వరకు ఎల్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం రెక్టిఫై చేస్తాము. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ 2 టాపిక్స్ గురించి చెప్పుకుందాం.